100 కోట్ల విలువైన ఆస్తిని మొత్తం మన కీర్తి పేరు మీద రాయాలని నిర్ణయించాను. సులోచనదేవి గారు, ఇప్పుడు అదంతా ఎందుకండి? దయచేసి కాదన్నదు బాబు. కీర్తి నీ కూతురు, నా మనవరాలు. అందుకే నీలాంటి సమర్థుడి సంరక్షణలో ఉంటేనే తరతరాలుగా మాకు సంక్రమించిన ఆస్తి సద్వినియోగం అవుతుంది. మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలకి న్యాయం జరుగుతుంది. రేపు నేను వెళ్ళిపోయాక కూడా ఈ సిరి సంపదలు 10 మందికి ఉపయోగపడితేనే నా ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఏంటమ్మా ఈ అప్పగింతలు? ఇప్పుడు మీకేమైంది? మీకు మేమందరం లేవా? పిచ్చిదానా, అయిన వాళ్లందరూ చేతులు పట్టుకుని పక్కనే ఉన్నా బొందులో నుంచి జీవుడు వెళ్ళిపోతుంటే ఆపగలరా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి. ముంచుకు రాకముందే బాధ్యతలు కూడా అప్పగించాలి. అందుకే త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి అందర్నీ పిలిచి నా ప్రాణంలాంటి అంజలి కూతురు, నా మనోరాలి కీర్తికి నా వీలునామా అందజేస్తాను. ఇదే నా నిర్ణయం. అంటే మా కీర్తి ఇప్పుడు కాబోయే యువరాణన్నమాట. మూర్తిగారు, ఆ రోజు దుర్మార్గుడైన ఆ జగదీష్ చేతుల్లో పడకుండా నా ఆస్తిని కాపాడిన మీరే నా వారసురాలిగా కీర్తి పేరు మీద ఆస్తిపత్రాలు సిద్ధం చెయ్యాలి. కీర్తి అమ్మా నాన్నలే ఆ ఆస్తికి గార్డియన్గా ఉండాలి. సులోచనదేవి గారు, మీ ఫ్యామిలీ లాయర్ని. మీరు నిర్ణయం తీసుకున్నాక నేను కాదనేదేముంటుంది? సులోచనదేవి గారు, మీరు నా మీద చాలా పెద్ద బాధ్యతను పెడుతున్నారు. చూడు బాబు, నువ్వు చాలా మంచివాడివి, సమర్థుడివి, అన్నిటికీ మించి నా కూతురికి భర్తవి, నా మనవరాలికి తండ్రివి. ఇక మీద అన్ని బాధ్యతలు నీవే. ఆ తర్వాత నేను ఆ భగవంతుడి సేవలో కృష్ణారామ అంటూ బ్రతికేస్తాను. ఏమండి, చూసారా మన కీర్తి ఎంత అదృష్టవంతురాలో? ఆ అదృష్టం కీర్తిది మాత్రమే కాదమ్మా, దాన్ని కన్న తల్లివి నీది కూడా. అమ్మా అంజలి, ఈ మాట చెప్పాలని వచ్చాను. ఇప్పుడు నాకు గుండెల మీద బరువు దించినంత నిశ్చింతగా ఉంది. ఏం మనవరాలా, ఈ సంతోష సమయంలో నీకేం బహుమతి కావాలో చెప్పు. చెప్పమ్మా. నన్ను యువరాణిని చేస్తానన్నావుగా, నాకు పెద్ద బంగారు కిరీటం చేయించమ్మమ్మా. అలాగే, తప్పకుండా చేస్తాను. అంజలి, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను బాబు. అలాగేనండి. మంచిదమ్మా. సుమిత్ర, ఉంటాను. అలాగేనండి, వెళ్ళొస్తాను. బాయ్ అమ్మమ్మ. నా తల్లే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. వస్తాను తల్లి. బాయ్ అమ్మమ్మ. అమ్మో అమ్మో, తంతే బూర్ల బొట్లో పడ్డట్టు మన బుజ్జి ఆ జమీందారీ ఆస్తి కూడా యువరాణే అన్నమాట. అవునే కాంతం, చూసావా నాగరాజు, అందరి ముందు మా బుజ్జి ఎంత బాగా నటించేసిందో.
మరి ఈ నాగరాజు ప్లానింగ్ అంటే ఏమనుకున్నారు? ఆస్తి మొత్తం ఆ బుజ్జికేనంట, పైగా బంగారు కిరీటం అంట. ఈ అదృష్టం దక్కాల్సిన అసలు కీర్తి ఇప్పుడు ఎక్కడుందో? కీర్తి, కీర్తి, తినడానికి వాళ్ళు నీకేమీ పెట్టలేదు. నాకు తెలుసు నీకు ఆకలిగా ఉంటుంది. కీర్తి, నీరసంగా ఉన్న నీ ముఖం చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇదిగో అన్నం, నేను తినకుండా దాచి నీకోసం తెచ్చాను. కీర్తి, పారిపోవాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలంటే ఈ అన్నం తినక తప్పదుగా. ఇందా, నా చేత్తో పెడతాను, తిను. అందరూ పందుల్లా తిని పడుకున్నారులే, చూసే వచ్చాను. గబగబా తిను. కీర్తి, మనం ఫ్రెండ్స్ అన్నావు కదా, ఎప్పటికైనా నా మాట విను. ఛాన్స్ దొరికితే ఇక్కడి నుంచి పారిపో. అయ్యో, వాళ్ళు నేను నమ్మిస్తారు కీర్తి. ఎన్నెన్నో కష్టాలు పెడతారు, నువ్వు తట్టుకోలేవు. మీ పోలీస్ నాన్న వస్తాడు, మనందరినీ విడిపిస్తాడు, అంతేగా? నువ్వే చెప్పావుగా, నీలాగే ఉన్న బుజ్జి అసలైన కీర్తిగా రాజశేఖర్ గారి ఇంట్లో ఉందని. ఆ లెటర్ నువ్వే రాసావని మీ నాన్న ఎందుకు నమ్ముతాడు? అవును, పాలు చెప్పింది నిజమే. కీర్తి అక్కడే ఉంటే నారాయణ నాన్న నా కోసం ఎందుకు వస్తాడు? అసలు నేనంటే ఇష్టం లేని కనకమమ్మ చెల్లి దొరికాక నాన్నని నా కోసం ఎందుకు రానిస్తుంది? ఇప్పటిదాకా రాలేదంటే ఇక ఎప్పటికీ రానే రారు. అక్కడ ఉన్నది దొంగ కీర్తి అని తెలుసుకోలేదా? కీర్తి, ఆ లెటర్లో నువ్వు నేనే అసలైన కీర్తిని, రాజశేఖర్ గారి ఇంట్లో ఉన్న బుజ్జి నాలాగే ఉన్న ఒక డూప్లికేట్ నా ప్లేస్లో కావాలనే దూరింది, నన్ను వెంటనే కాపాడండి అని రాయొచ్చు కదా.
అవును, నేనే కంగారులో పూర్తిగా అర్థం కానట్టు రాశాను. అయినా పోలీస్ నన్ను తెలుసుకుంటాడు, నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తాడు. కీర్తి, నీ మాటే నిజమైతే ఎంత బాగుంటుందో కదా. ఇదిగో, ఇవాళ టిఫిన్ ఏంటి? అమ్మగారు ఇడ్లీ సాంబారు చేయమన్నారు. అబ్బా, ఇడ్లీ సాంబార్ నాకే వద్దు, నాకు ఉల్లిపాయ దోశ కావాలి. ఏంటి ఆర్డర్లు ఎత్తనావు? వేస్తాను. ఇప్పుడు నేను ఈ ఇంటికి యువరాణిని కదా, ఇలా చిటికేస్తే అన్ని క్షణాల్లో జరిగిపోవాలి. ఏయ్, ఎక్కువ చేయకు. అబ్బా, నా కోసం మాత్రమే కాదు, నేను అడిగితేనే కదా మీరు కూడా లాగించొచ్చు. చూడయ్యా, చూసావా కాంతం, అది నా బుజ్జి అంటే. అమ్మో, ఆ పోలీస్ అయినా మళ్ళీ వచ్చాడు, వెనకే వాళ్ళ ఆవిడ కూడా ఉంది. ఇప్పుడు ఎలా? నువ్వే కంగారు పడకు, ముందు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి కదా. బుజ్జి, కిందటిసారిలాగా తప్పులు చేయకు. అసలే పోలీస్ అయినా ఆవులితే పేగులు లెక్కట్టేస్తాడు. ఇదిగో, ఇలా భయపడితేనే దొరికిపోతాం. వాళ్ళిద్దరూ అసలు కీర్తిని 6 ఏళ్లు పెంచిన అమ్మా నాన్నలు. అందుకే నువ్వు అసలు కీర్తిలాగా నటించాలి. వాళ్ళేమడిగినా అవును కాదు అన్నట్టే జవాబులు చెప్పాలి. ఎక్కువ వాక్కే. ఏమైందంటే ఒంట్లో బాగోలేదు అని చెప్పి వెళ్ళు, ఎదురెళ్ళి పలకరించు, నీ వెనకాల వస్తాం. ఎల్లు. హాయ్, మీరు వచ్చేసారా? కీర్తి, ఇదిగో ఎవరొచ్చారో చూడు. పాప, పాపనిటి వెతుకుంటాను. కీర్తి, పాప దొరికింది, అందరికీ చూపిద్దామనే తీసుకొచ్చాను. అవునవును, మీ పాప భలే ముద్దుగా ఉంది. కీర్తి, మీ పాప అంటావేంటి? అప్పుడు చెల్లి చెల్లి అనేదానివిగా. చచ్చం, ఈ పాపని అసలు కీర్తి చెల్లి అనేదా? అప్పుడు చెల్లి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను కదా, అందుకనమాట. రండి రండి. అయ్యగారు అమ్మగారు లోపల ఉన్నారు, పదండి. పద. ఆ, ఆ, ఆ. అంజలి, ఓ నారాయణ గారు మీరా? రండి రండి. నారాయణ, ఈ పాప మా పాపే సార్. ఆ దేవుడి దయ వల్ల మాకు దొరికింది. బిడ్డని మీకు చూపించిపోవాలని వచ్చామయ్యా. కనకం గారు, ఒకసారి ఇటు ఇవ్వండి. ఆ. ఆ,
పింకీ చూసావా చిన్న పాప ఎంత ముద్దుగా ఉందో. నారాయణ, నేను ఆ రోజే చెప్పాను కదా, మా కీర్తి మాకు దొరికింది, మీ పాప దొరికింది. అవును సార్, ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా కీర్తి, అలా దూరంగా నిలబడతావే? మీ చెల్లే కదా, ముద్దు చేవా? ఎందుకు ఎత్తుకోను? చెల్లి, బుజ్జి, చిట్టి. చూసావా నారాయణ, మా కీర్తి ఇక్కడికి వచ్చేసినా మీ పాపని మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోతుంది సార్? కీర్తికి మా పాప అంటే ఎంతో ఇష్టం కదా. కీర్తి, నీ గుర్తుందమ్మా, ఓసారి నేను వంట చేస్తుంటే నువ్వేమో చదువుకుంటున్నావు. అప్పుడు పాప కింద పడిపోతే ఏం చేశావు? వా, ఆ కీర్తి ఏం చేసిందో నాకెలా తెలిసి చేస్తుంది? చెల్లన్నాక చెప్పకపోతే కష్టం, తొందరపడి తప్పు చెప్తే నాకే నష్టం. చెప్పు కీర్తి, నువ్వు ఇంటెలిజెంట్ కదా. చెప్పు చెల్లి, మాకు కూడా వినాలనే ఉంది. కీర్తి, నువ్వు ఏకసంతగ్రాహివి కదా, చెప్పు. గుర్తుందా లేదా అమ్మా? ఓ, ఎందుకు గుర్తులేదు? పాప డబ్బాల్లో పడిపోతే నేను గబ్బాల్లో వెళ్ళి పట్టుకున్నాను. అప్పుడేమో నువ్వు బంగారు తల్లి, చెల్లి మీద నీకెంత ప్రేమే అన్నావు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూసారండి, కీర్తి పాపకి అన్నీ గుర్తే, ఏం మారలేదు, రవ్వంత కూడా మార్పు లేదు. చూసారా అండి, కీర్తి పాపంటే వాళ్ళకెంత అభిమానమో. మరి ఒకటా రెండా? 6 ఏళ్ళు పెరిగింది వాళ్ళ ఇంట్లో, ప్రేమ అభిమానం లేకుండా ఎలా ఉంటుంది? రాజశేఖర్ గారు, మేము వెళ్ళొస్తాం. అలాగే నారాయణ. వెళ్తామమ్మా. ఒక్క నిమిషం. అయ్యో, ఏంటమ్మా ఇది? కనకం గారు, పాపనెత్తుకుని మొదటిసారి ఇంటికొచ్చారు. వట్టి చేతులతో ఎలా పంపిస్తాను? ఉండనివ్వండి. ఏంటి ఉండనిచ్చేది? నాకు రావాల్సిన వాటిల్లో ఓ గొలుసు లాసు. మీ భార్యాభర్తల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. ఉంటాం సార్. వస్తామమ్మా. మంచిది. ఉంటామమ్మా. నారాయణ, మా కీర్తి అంటే మీకెంత ఇష్టమో మాకు తెలుసు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు తప్పకుండా రండి. అలాగే సార్. వెళ్ళొస్తామమ్మా. కీర్తి, జాగ్రత్త అమ్మా. అలాగే. పద. ఏమయ్యా, వాళ్ళు నిజంగానే వాళ్ళ బిడ్డను చూపించడానికి వచ్చారంటావా? నాకెక్కడో తేడా కొడుతుంది. కంగారెందుకే? వీళ్ళ సంగతి నాగరాజ్ చెవులో పడేస్తే తేల్చి పారేస్తాడు కదా. అనుమానమే అక్కర్లేదయ్యా, ఆ రాజశేఖర్ గారి ఇంట్లో ఉన్నది అసలు కీర్తి కానే కాదు. కనకం, అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? పురిటి బిడ్డని ఈ చేతులతో 6 ఏళ్లు పెంచిన తల్లినయ్యా నేను. ఆ పిల్ల ఎవరినైనా మోసం చేయగలదేమో కానీ నన్ను మాత్రం కాదు. అదే, ఏం పరీక్ష పెట్టావు? ఎలా తెలుసుకున్నావు? మనం కాదని రాజశేఖర్ గారికి చెప్పాలంటే ఆధారాలు చూపించాలి కదా. ఒకటి కాదయ్యా, 2 కారణాలు చెప్తాను విను. మొదటిది, అమ్మ అంటూ నా చుట్టూనే తిరుగుతూ
నేను కళ్ళెర చేస్తే భయపడిపోయేది కీర్తి. ఆఖరిసారి ఆ రాజశేఖర్ గారింటి నుంచి ఆటోలో తీసుకొస్తుంటే ఆ భయంతోనే ఆటో దిగి పారిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ నేను కనిపిస్తే నిజంగా అక్కడున్నది కీర్తి అయితే నా మీద భయంతోనో కోపంతోనో ఉండాలి. కాని అక్కడున్న పిల్ల ఎలాంటి బెదురు లేకుండా సూటిగా నా కళ్ళలోకి చూస్తూ హాయ్ మీరొచ్చేశారా అని పలకరించింది. అంతేకాదు మీ పాప భలే ముద్దుగా ఉంది అని కూడా అంది. అవును, మన బిడ్డని నీ చెల్లి అని నేను చెప్పేంత వరకు గుర్తుపట్టలేంది మన కీర్తి ఎలా అవుతుంది? నిజమే. మరి రెండో కారణం? ఇక రెండోది, గతంలో పిల్ల పడిపోయినప్పుడు ఏం జరిగింది అని నేను అడిగితే గబాల ఎగిరి పట్టుకున్నానని చెప్పింది. శభాష్ అని నేను మెచ్చుకున్నానట. కాని ఆ రోజు నేను అసలు బిడ్డ అసలుదే, పరాయి పిల్ల పరాయిదే అన్నాను. అవును, మొదటిసారిగా నువ్వు కీర్తిని ఎక్కడికైనా పంపించేయమన్నావు. భరించలేని బాధతో కోపంతో నేను నీ మీద అరిచాను కూడా. అంతేకాదు అచ్చు గుద్దినట్టు అవే రూపురేఖలున్నా మాట తీరులోనూ పలకరింపులోనూ కంటి చూపులోనూ ప్రవర్తనలోనూ నేను పెంచిన కీర్తికి ఆ పిల్లకి అసలు పోలికే లేదు. తప్పు చేసినా మన కీర్తి కళ్ళల్లో నిజాయితీ కనిపించేది. తప్పు చేస్తున్నాను దొరికిపోతానేమోనన్న భయం మాత్రమే ఆ పిల్ల కళ్ళలో కనిపిస్తోంది. ఖచ్చితంగా అది అసలు కీర్తి కానే కాదు. ఆ నారాయణ దొరికాడా? నడి రోడ్డు మీద రక్తం మడుగులో సత్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. శభాష్.